వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉంది కదా, ఏంటి అసలు ఆమె ఎలా చూడతాం? ఇప్పటికే ఒకసారి ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, అన్ని పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తి, ఎట్లా చూడొచ్చు? పనులు ఏం చేసిందండి, మా జనానికి డబ్బులు వేయడం తప్ప రోడ్లు వేయలేదు, ఎక్కడ ఏది చేయలేదు. ప్రతి కూడా ఈ రేట్లు పెరిగిపోయి అంటే ఆ రేట్లతో మాకేం సంబంధం? కేంద్రం పెంచుతుంది, కేంద్రం పెంచుద్దండి. దీన్ని పెంచుతుంది కేంద్రం. ఇది కమిషన్ లేకుండా ఏమి ఉండవు. ప్రతిదీ ఈ రోడ్డు కూడా అయ్యానండి. బ్యాంక్ షాపులు ఎవరే, కేంద్రానికి బ్యాంక్ షాపులు ఎవరండి, ఇవన్నీ ఎవరే ఆడి పెంచినాయి కదండి. అంచెంచుల కింద తీసేస్తాను, అంచెంచుల కింద పెంచుకుంటా పోయాడు. ప్రతి ఊళ్ళో బెల్ షాపులు, ప్రతి ఊళ్ళో మళ్ళీ షాపులు మామూలు పెంచుకుంటా పోయాడు. తీసేస్తానని పూర్తి తీసి పారేయాలి. జరిగింది అసలు మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతున్నాడు పోయినసారి ఎలక్షన్స్ లో. జరిగిందా? ఏం జరిగిందండి, మామూలు ఎక్కడికక్కడ అమ్మేస్తున్నారా, మామూలు అన్ని మామూలు జరుగుతున్నాయి. అది ఏం బాగోలేదండి పరిపాలన. జనానికి డబ్బులు వేస్తున్నాం ఎలా అనుకుంటాడు అంతే. ఈ రోడ్లు ఎలా ఉన్నాయండి, సాంకోట బిజీ పడిపోయింది జగన్ ఎక్కినప్పుడు. ఇంకా ఓపెనింగ్ లేదు, రోడ్డే తిరగలేదు. ఎంతో మంది కాలేజీలు విరిగిపోయి రోడ్డు మీద పడిపోయి గోతుల్లో. మీ వార్డులో పనులు జరగలేదా? జరగలేదండి. మరి జరిగితే ఇంకేం చెప్తామంటే మాకు జరగలేదు, మనం జరగ కదండి. పనులు జరిగేలాగుంటే మేము ఎందుకు చేయమంటే చేస్తాం, జరిగేలాగా ఉంటే మేము చేసుకుంటాం. అంటే జాతర కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కౌన్సిలర్ పదవి అండి. పదవి అయితే ఇప్పుడు అయితే ఈ కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ అయి ఉండి కూడా ఇప్పుడు 3 సంవత్సరాల మీద చేసుకున్నాడు. తనకే చేసుకోవడం తప్ప కానీ మా వర్గం అనుకుంటూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. తనకే చూసుకోవడం తప్పండి, మాకేమి చేయలేదండి. ఆయన టాప్ ఓటింగ్ చేయడానికి అటు పక్క ముద్రగడ పద్మనాభం గారు అలా కాదండి, అవన్నీ పక్కన పెట్టండి. ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయన ఇంట్లో పడుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా వంగ గీత గారు కాబట్టి కొద్దిగా గొప్ప అవకాశం ఉంది ఆవిడకి. పద్మనాభం గారు అయితే ఇంట్లో పడుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అంతే. పద్మనాభం గారు సినిమా లేదు ఆయనకి. ఎప్పుడు 2017లోనే ఎప్పుడు అది కాపు అప్పుడే వాల్యూ పోయింది, అప్పటి ముందు వాల్యూ ఉండేది ఆయనకి. ఆయనకి సినిమా లేదు అనుకుంటున్నారు అంతే. ప్యాకేజ్ స్టార్ ఆయన. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పిలుస్తారు ఇంటికి వస్తారని వెయిట్ చేశాడు. మరి వెయిట్ చేసినప్పుడు ఆయన రాకపోతే ఈయన కలవాలి కదా. ఆయన రాలేదని చెప్పి వైఎస్ఆర్ లో ఇందులో అవకాశం ఉంటే అందులోకి వెళ్తారా? టాప్ ఓటింగ్ చేర్చడానికి పవన్ కళ్యాణ్ ఓటింగ్ తగ్గించడానికి ఇటు వంగ గీత నిలబెట్టినా కానీ ఒకటే కాదు కదా, బీసీ ఓటింగ్ ఉంది, ఎస్సీ ఓటింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మార్పు కావాలంటున్నారు. ఇప్పుడు ఆయన ఏదో చేస్తానంటున్నారు, ఒకసారి అవకాశం ఇచ్చి వస్తారు ఆయనకి కూడా. తప్పే ఉంది. నమ్మొచ్చు అంటావా పవన్ కళ్యాణ్ గెలిస్తే చేస్తాడు అని? అందరితో పోలిస్తే ఆయన నమ్మొచ్చు. రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే ఆయన నమ్మొచ్చు. 5 సంవత్సరాల్లో వంగ గీత అంటే ఇక్కడ ఎంపీగా ఉన్నావా, ఎలాంటి డెవలప్మెంట్ చేసింది? ఇక్కడ రోడ్లు వేసిందా? వంగ గీత గారు ఇప్పుడు 10వ రోజుల్లో పోటీ చేశారు కానీ మళ్ళీ అప్పుడే చూడలేదండి. అప్పుడైనా చిరంజీవి గారు వాళ్ళు నగ్గారు వంగ గీత గారు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నగరు కదండి. పోయిన 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఎంపీగా గెలిచింది కదా, గెలిచారండి. ఇక్కడ పిఠాపురం గెలుతుంది కావాలా ఆనాడు చిరంజీవి గారికి పెడతాం, ఓటింగ్ ఎక్కువ ఉందని పెట్టారు, అలాగే గెలిపించారండి. ఇప్పుడు కూడా ఆ ఓటింగ్ చూసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడుతున్నారు, దానివల్ల కంపల్సరీ గెలుస్తారు. ఓకే, అంటే ఇక్కడ వైసీపీ పవన్ కళ్యాణ్ గారు టాప్ ఓటింగ్ చేర్చడానికి, లేదంటే ఆయన పైన వ్యతిరేకత తీసుకురావడానికి ముద్రగడ గారిని తీసుకురావడం కానీ, లేదంటే వంగ గీత గారిని ఇక్కడ నిలబెడటం కానీ, లేదంటే ఆయన పైన కొన్ని విమర్శలు చేయడం కానీ ఇట్లా చేస్తా ఉంది కదా. ముద్రగడకి ఇంత ముందు ఉండేదండి అభిమానం, ఇప్పుడు పోయిందండి. లేదండి, అందరూ తిడతానండి. మొన్న పవన్ కళ్యాణ్ లెటర్ రాస్తాం అప్పుడు అన్ని జరుగుతాం వల్లండి ముద్రగడ గారికి వ్యతిరేకం అయిపోయిందండి. ఆయన ముద్రగడ గారిని నిలబెట్టినా సరే ఇంకా వంగ గీత గారికి కొన్ని ఓట్లు పడుతుందండి. ముద్రగడ పద్మనాభం నిలబెడితే అది అడ్రస్ ఏ ఉండదండి. జరగబోయే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా ఉన్నాడు, ఎట్లా ఉంటుంది? ఆడు ఎంపీ అయిపోయిందండి గీత గారు అంటే. మేము వైఎస్ఆర్ లో తిరిగామండి. అయితే ఆవిడ వెళ్ళినప్పుడు పిఠాపురం శాసనసభ్యులుగా చేసినప్పుడు ఏముందంటే ట్రైన్ ఆపాలి కదండి. శ్రీపాల్ వాళ్ళ గుడికి ఎక్కడి నుంచో వస్తున్నారండి. వస్తుంటే వాళ్ళకి కల్పించాలి కదండి, వాళ్ళకి అభయం కల్పించాలి కాబట్టి వాళ్ళు చేయాలండి. కానీ అభివృద్ధి కూడా చేయలేదండి, ఆవిడ ఏం అభివృద్ధి చేయలేదండి. ఆవిడ